బయటికి లాయర్లు వచ్చి కూడా చెప్పినట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి మేడం లాయర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మొత్తం కూడా లోపల జరిగిన సిచ్యువేషన్ ఏంది, ఎంతమందికి లైఫ్ పడ్డది మేడం, ఎంతమందికి ఎట్లా ఉంది? టోటల్గా 1 to 8 మెంబర్స్. మారుతిరావు 2020లోనే చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. మరి A2కి మరణశిక్ష విధించడం అనేది జరిగింది. 3 to 8కు లైఫ్ ఇంప్రిజ్మెంట్ పడిందండి. మరి ఈ తీర్పు ద్వారా మనం సొసైటీకి ఒక గుడ్ మెసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఎవరైతే నేరాలు చేశారో ఆ నేరాలు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడైనా అలాంటి వాళ్ళు ఇలాంటి కోర్టుల ద్వారా శిక్షించబడతారనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు SC STల ఎవరైతే కుల దురహంకారులు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక గట్టి గుణపాఠం అని మనం చెప్పొచ్చు ఈ తీర్పు ద్వారా. లోపల మీరు చూశారు మేడం, నిందితులు ఉన్నారు, వాళ్ళకైనా పశ్చాత్తాపం కనపడుతుందా? లైఫ్ పడింది కదా, వాళ్ళకి ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? అందులో నేను చూసినట్లయితే అలాంటిది అయితే ఏమీ కనిపించట్లేదు. మరి ఎవరైనా తప్పు చేసినోడైతే తప్పకుండా పశ్చాత్తాపం అనేది ఉండాలి. మరి అలాంటిది అయితే నాకు వాళ్ళ ఫేస్లో కూడా కనిపించలేదు. ఒకరికి ఉరిశిక్ష పడ్డది, మిగతా వరకు లైఫ్ పడింది కదా మేడం, వేరే వాళ్ళకు కూడా ఎట్లా ఉండబోతుంది? వాళ్ళకు సమాజానికి ఇది గుడ్ మెసేజ్, గుడ్ జడ్జిమెంట్. ఈరోజు నిన్ననే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేసుకున్నాము. మరి ప్రణయ్ యొక్క భార్య అమృత ఉన్నది, తను చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ రోజు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ కూడా ఒక ఉమెన్ న్యాయమూర్తినే ఒక మంచి జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది అనేది ఈ జడ్జిమెంట్ని మేము హర్షిస్తున్నాము. మరి ఎవరైతే కులం అని కుల దురహంకారులు ఉన్నారో వాళ్ళకు ఒక గట్టి గుణపాఠంగా ఈ జడ్జిమెంట్ని మనం చూడొచ్చు. అమృత వాళ్ళ అమ్మ కానీ ఎవరైనా పేరెంట్స్ వచ్చినా మేడం కనపడిందా? నాకు ఏం కనిపించలేదు, కానీ ఇది ఈ జడ్జిమెంట్ని మంచి జడ్జిమెంట్ అప్రిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. మరి ఇంత హార్డ్ వర్క్లో ఇంత మంచి జడ్జిమెంట్ రావడం అనేది చాలా పండగ వాతావరణము. నిజంగానే ప్రణయ్ ఆత్మకి ఇప్పుడు శాంతి చేకూరుతుందని కూడా భావించవచ్చును. ఇప్పుడు ఈరోజు ఈ విషయంలో చూసుకుంటే ప్రణయ్ హత్య విషయంలో మరి లా ముందు ప్రతి ఒక్కరు సమానం అని చెప్పేసి ఈక్వాలిటీ జస్టిస్ అనేది ఫాలో అవుతూ మరి న్యాయమూర్తి గారు చాలా చక్కగా అన్ని విధాలుగా మరి వాళ్ళు పరిశీలించి ప్రతి ఒక్కరి గురించి కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఫైనల్ గా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు, మీ నిర్ణయం మీరు ఏమైనా చెప్పుకునేది ఉందా కోర్టుకు అని చెప్పి అడగడం కూడా జరిగింది. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తూ మరి A2గా ఉన్న వ్యక్తికి మరణశిక్ష వేయడము, A3, A4, A5, A6, A7, A8 వరకు వాళ్ళందరూ కూడా యావజ్జీవ కారాగార శిక్ష, మరి ప్రతి ఒక్కరికి కూడా ఫైన్ కూడా విధించడం జరిగింది. 20,000 నుంచి 15,000 వరకు ఫైన్ విధించడం జరిగింది. ప్రతి కేసుకు 5,000 చొప్పున. రైట్, మొత్తం కూడా రోహిత్ మనం చూస్తున్న పరిస్థితి మొత్తం కూడా ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ కోర్టు ప్రాంగణం మొత్తం కూడా హల్లకొల్లాలంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి కూడా ఆ 7 నిందితులను మారుతిరావు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్న క్రమంలో కూడా మొత్తం కూడా ఆ 7 శిక్ష ఖరారైంది. 7లో A2 ఎవరైతే సుభాష్ శర్మ ఉన్నాడో సుభాష్ శర్మకు మాత్రము ఆ ఉరిశిక్ష విధించారు. మిగతా ఆ వారికి మాత్రం కూడా యావజ్జీవ ఖైదీగా పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఆ లాయర్లు మొత్తం ఒక ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ వచ్చి ఒక హలో అచ్యుత్ నిజానికి తన భర్తను తన కళ్ళ ముందే నరికి చంపుతున్నప్పుడు అమృత వెలువెలలాడిపోయింది. ఆమె చూసిన మొత్తం కూడా అడ్వకేట్స్ కూడా PP గారు కూడా మాట్లాడుతున్నటువంటి ఆ విజువల్స్ చూస్తున్న పరిస్థితి ఒకసారి మనం కూడా చూద్దాం. PP కోర్టు డ్యూటీలో పనిచేసినటువంటి ASI మధుసూదన్ గాని వీరస్వామి గాని ఇక్కడ కోర్టు లైజన్ ఆఫీసర్ గా ఉన్న వాళ్ళు, అట్లాగే ఈ కేసులో సాక్షులకు సమన్స్ ఇవ్వడంలో కీలకంగా పనిచేసిన PC నాగరాజు గారు, అట్లాగే లైజన్ ఆఫీసర్ నరేందర్ గారు, అట్లాగే మల్లికార్జున మిర్యాలగూడ అమృత ప్రణయ హత్య కేసులో ఈరోజు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఎవరైతే కుల దురహంకారంతో ఉంటారో, ఎవరైతే పరువు హత్యలకు పాల్పడతారో వాళ్ళకి గుణపాఠం అని చెప్తూ ఉన్నారు. తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఫిక్స్ చేయడం జరిగింది. పిన్ టు పిన్ ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ ది మర్డర్, బిఫోర్ ఆఫ్టర్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఏ కదలికలు అయితే ఉన్నాయో టవర్ లొకేషన్ తో సహా పూర్తిగా వాళ్ళ ఫేషియల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది A2 ఫేషియల్ తో సహా ప్రతిదీ కూడా వారు కలెక్ట్ చేశారు. ముఖ్యంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఆల్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది.
ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, కుట్ర కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టే ఈ తీర్పు, ముఖ్యంగా ఈ తీర్పు మేము స్వాగతిస్తున్నాం. మొదటి నుంచి కూడా DSP గారు మాట్లాడండి. పీపీగా ఈ కేసులో వివరిస్తున్నటువంటి దర్శనం నడుచుకున్నారు. చెప్పండి, ఇవాళ ఏటు మనం చూస్తున్నాం, ముందు నుంచి కూడా ఈ కేసు మీరు ఒక ప్రతిష్టాత్మక ఈ తీర్పును స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా ఆర్డర్ కిల్లింగ్ గా ఈ కేసును మేము ప్రూవ్ చేయడం జరిగింది. ఆర్డర్ కిల్లింగ్ గా కోర్టు వారు కూడా పరిగణించి దీన్ని డిఫెండెన్స్ గా A2 కి విధించడం జరిగింది.